ఏంటి మామ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏముంది, ఏం లేదు మామ. ఈ పార్టీని ఇచ్చాడుగా, ఆ డిప్రెషన్ నుంచి ఇంకా కోలుకులా. అందుకే ఇంట్లోనే ఉంటున్నా సైలెంట్ గా, బయటికి రావట్లేదు అసలు. ఆ ఐపాక్ ని, వాలంటీర్ ని, పార్టీ నాయకులు నమ్ముకొని గుడ్డిగా బూతులు తిట్టించి జగనన్న చేసిన తప్పుకి మనం బాధపడుతున్నాం మామ. ఏం చేస్తాం? అంతేగా. ఇప్పుడు పార్టీ పోతున్నా కానీ మన పార్టీ అనేది మాత్రం మారడలేదు మామ. ఇంకా ఏమైంది మామ? కొత్తగా ఏముంది మామ, ఆ చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేయడం మొదలు పెట్టిండు. రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీ అన్ని తిరిగి వచ్చారు, తిరిగి తీసుకొస్తాం తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ వాళ్ళని కలపడం, బీజేపీ వాళ్ళని కలిసి రావడం అని వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహాయం ఎంతో కొంత మాకు రాష్ట్రానికి సహాయం చేయండి అని చెప్పి అనమాట. ఈయన మాత్రమేమో బెంగళూరు దెబ్బేసిండు. దెబ్బేసి అక్కడి నుంచి ఏదో సజ్జల భార్గవరెడ్డి అన్నకి ఏదో మెసేజ్ పెట్టారంట. పెట్టి గొడవలు అట్టాడి చేయండి. ఏం గొడవలు మావు? అదే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, బీహార్లో అయ్యిందని చెప్పి అందరూ చెప్పించేటట్టు అని చెప్పిస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఈ పక్క రాష్ట్రంలో ఏమైనా గొడవలు జరిగినా కానీ మన ట్విట్టర్లో మన గ్రూప్ ఉంది కదా, వాళ్ళంతా మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఇంకా మన పార్టీ వాళ్ళు ఎవరన్నా కొట్టుకున్నా కానీ నన్ను టీడీపీ మీద తోసేసేటట్టు. మరి అన్న తెలియదు అట్లా మామూలుగా ఉంటాయా? ప్రజలు నమ్ముతారో నమ్మరో అని తెలియట్లా. నమ్మించేలా చేయడమే కదరా మన పని. భార్గవరెడ్డి అన్న ఏం చెప్పాడు? ఇంతకు ముందు కూడా ఎలా చేశాం కదా. చేసాం, ఇంతకుముందు చాలా చేసాంలే కానీ అట్లా చేసినా మనకి 11 సీట్లు వచ్చినాయి కదా. సరే ఇలా చేస్తే మళ్ళీ ఇంకా తగ్గుతాయేమో భయం. ఈసారి వస్తామే మావా. కానీ గ్రూప్ లో లింక్ పెట్టారు, చూసావా? చూసాను మావా. అదే ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ ఉందంట, దానికి ఖచ్చితంగా రా, అది ఇంపార్టెంట్ అంట. మర్చిపో మాకు. ఓకే మా, ఓకే. సరే మా, జాగ్రత్త, మళ్ళీ చేస్తా. ఏంటి మామ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏముంది, ఏం లేదు మామ. ఈ పార్టీని ఇచ్చాడుగా, ఆ డిప్రెషన్ నుంచి ఇంకా కోలుకులా. అందుకే ఇంట్లోనే ఉంటున్నా సైలెంట్ గా, బయటికి రావట్లేదు అసలు. ఆ ఐపాక్ ని, వాలంటీర్ ని, పార్టీ నాయకులు నమ్ముకొని గుడ్డిగా బూతులు తిట్టించి జగనన్న చేసిన తప్పుకి మనం బాధపడుతున్నాం మామ. ఏం చేస్తాం? అంతేగా. ఇప్పుడు పార్టీ పోతున్నా కానీ మన పార్టీ అనేది మాత్రం మారడలేదు మామ. ఇంకా ఏమైంది మామ? కొత్తగా ఏముంది మామ, ఆ చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేయడం మొదలు పెట్టిండు. రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీ అన్ని తిరిగి వచ్చారు, తిరిగి తీసుకొస్తాం తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ వాళ్ళని కలపడం, బీజేపీ వాళ్ళని కలిసి రావడం అని వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహాయం ఎంతో కొంత మాకు రాష్ట్రానికి సహాయం చేయండి అని చెప్పి అనమాట. ఈయన మాత్రమేమో బెంగళూరు దెబ్బేసిండు. దెబ్బేసి అక్కడి నుంచి ఏదో సజ్జల భార్గవరెడ్డి అన్నకి ఏదో మెసేజ్ పెట్టారంట. పెట్టి గొడవలు అట్టాడి చేయండి. ఏం గొడవలు మావు? అదే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, బీహార్లో అయ్యిందని చెప్పి అందరూ చెప్పించేటట్టు అని చెప్పిస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఈ పక్క రాష్ట్రంలో ఏమైనా గొడవలు జరిగినా కానీ మన ట్విట్టర్లో మన గ్రూప్ ఉంది కదా, వాళ్ళంతా మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఇంకా మన పార్టీ వాళ్ళు ఎవరన్నా కొట్టుకున్నా కానీ నన్ను టీడీపీ మీద తోసేసేటట్టు. మరి అన్న తెలియదు అట్లా మామూలుగా ఉంటాయా? ప్రజలు నమ్ముతారో నమ్మరో అని తెలియట్లా. నమ్మించేలా చేయడమే కదరా మన పని. భార్గవరెడ్డి అన్న ఏం చెప్పాడు? ఇంతకు ముందు కూడా ఎలా చేశాం కదా. చేసాం, ఇంతకుముందు చాలా చేసాంలే కానీ అట్లా చేసినా మనకి 11 సీట్లు వచ్చినాయి కదా. సరే ఇలా చేస్తే మళ్ళీ ఇంకా తగ్గుతాయేమో భయం. ఈసారి వస్తామే మావా. కానీ గ్రూప్ లో లింక్ పెట్టారు, చూసావా? చూసాను మావా. అదే ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ ఉందంట, దానికి ఖచ్చితంగా రా, అది ఇంపార్టెంట్ అంట. మర్చిపో మాకు. ఓకే మా, ఓకే. సరే మా, జాగ్రత్త, మళ్ళీ చేస్తా.